ఇకపోతే ఫస్ట్ రివ్యూ తర్వాతే బిల్లులు, అప్పటి వరకు పెండింగ్ చెల్లింపులొద్దు, తప్పనిసరి అవసరాలకే ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఫస్ట్ రివ్యూ అయిపోయిన తర్వాతనే బిల్లులు, ఎందుకంటే అప్పటి వరకు పెండింగ్ చెల్లింపులు, ముఖ్యంగా మనకు సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన విషయంలో 2 లక్షలకు పైగా చెక్కులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మనం చదువుకోవడం జరిగింది. అంటే 2 లక్షల చెక్కులు పెండింగ్లో ఉన్నాయన్నప్పుడు ఒక్కొక్క చెక్కు ₹1,00,000 విలువ వేసుకున్నా 2 లక్షలు ఇంటూ ₹1,00,000 దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు కేవలం ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఏంటి చెక్కులకు సంబంధించిన విషయంలోనే కట్టాల్సి వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. మరి ఇట్లా సీఎం కేసీఆర్ గారు ఎన్నో విషయాలకు సంబంధించినటువంటి బిల్లుల్ని, సర్పంచులకు సంబంధించిన బిల్లుల్ని కానీ, గ్రామ పంచాయతీలలో చేసిన ఖర్చులకు సంబంధించిన విషయంలో, లేదంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, సీఎం పేషీలో, మంత్రి పేషీల్లో ఉన్నటువంటి ఎన్నో పెండింగ్లకు సంబంధించిన బిల్లుల్ని ఇప్పుడు మనం కనుక అమలు చేస్తే, వాటిని ఇచ్చేస్తే మరి వాటి భారం అంతా మన మీద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి దానికి సంబంధించిన విషయంలో నేను చెప్పేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా అంచనాలు వేసి కాంట్రాక్టర్ పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు చేసిన పనులపై రివ్యూ చేసిన తర్వాతే బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పేమెంట్ ఇవ్వద్దని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. త్వరలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు క్యాలెండర్ తయారు చేయాలని సీఎంఓ అధికారులకు ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించిన కానీ, లేదంటే కలెక్టరేట్ బిల్డింగ్లకు సంబంధించిన విషయంలో కానీ, మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినటువంటి ప్రాంతంలో కానీ, మిగతా ఏది సెక్రటరీకి సంబంధించిన బిల్డింగ్ నిర్మాణంలో కానీ, ఇట్లా ఏ నిర్మాణాలు అయితే జరిగినాయో, ఏ పనులు అయితే జరిగినాయో, ప్రభుత్వం నుండి ఆదేశాలతో జరిగిన పనులన్నింటినీ కూడా ఆపివేయండి, పనులకు సంబంధించిన బిల్లులను ఆపివేయండి. అందులో నేను చెప్పిన తర్వాతనే, ఎందుకంటే ఇప్పటికే ఎన్నో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం వృధా చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇష్టానుసారంగా అమలు చేసినటువంటి అంచనాలకు మించి ఒక 100 కోట్లు ఖర్చు అయ్యేటువంటి పథకానికి 100 కోట్లు 150 కోట్లు ఖర్చు అయ్యేదానికి వీళ్ళు 200-300 కోట్లని అమలు చేసిరు. మరి ఆ 200 కోట్ల రూపాయలని మనం ఇప్పుడు ఇచ్చేదంటే దగ్గర 100-200 కోట్లు లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాలకు సంబంధించిన విషయంలో బిల్లులను ఆపాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇట్లాంటి బిల్లులు ఆపితే ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కనుక బిల్లులు ఆపితే అప్పుడు ఏమవుతుందంటే స్థానికంగా ఉండేటువంటి ఎంపీటీసీలు కానీ, స్థానికంగా ఉండే జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, వీళ్ళందరూ ఏంటి అంటే బిల్లుల కోసం స్థానిక ఎమ్మెల్యేలను కలవడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎగ్జాంపుల్ హుజురాబాద్లో జరిగింది. ఆల్రెడీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలోకి పోయి ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎవరు టీఆర్ఎస్ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఆ ఎమ్మెల్యే కింద ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్థాయి రాజకీయ నాయకులందరినీ కూడా బెదిరించి, మీరు ఒకవేళ కనుక బీఆర్ఎస్ నుండి కనుక బీజేపీలోకో కాంగ్రెస్లోకో పోతే మీ పెండింగ్ బిల్లులు మేము ఇవ్వము, మరి పెండింగ్ బిల్లులు రావాలంటే తప్పకుండా మీరు బీఆర్ఎస్నే పని చేయాలి, బీఆర్ఎస్నే ఉంటేనే మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మనకు తప్పకుండా నిధులన్నీ వస్తాయని చెప్పేసి బెదిరించి రాజకీయాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ అక్కడ ఓడిపోయింది, ఈటల రాజేందర్ గారు గెలిచిర్రు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి ఇప్పుడు మళ్ళీ బిల్లులు ఆపాలి, వేరే ఏ బిల్లులు కూడా మంజూరు చేయడానికి వీలు లేదంటే కింది స్థాయి సర్పంచులకు, ఎంపీటీసీలకు సంబంధించిన బిల్లులకు ఆపడం కాదు, మీరు పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బిల్లులను ఆపుకున్న ఇబ్బంది లేదు, కానీ సర్పంచులను మాత్రం ఇబ్బంది పెట్టద్దు. వార్డు మెంబర్లను, ఉప సర్పంచులను, లేదంటే ఎంపీటీసీ జెడ్పీసీలను ఇబ్బంది పెట్టకుండా మీరు రాజకీయాలు మీ వరకే చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆత్మహత్యలు తీసుకున్నటువంటి సర్పంచ్, బిల్లులు రాక ఆత్మహత్యలు తీసుకున్న సర్పంచులు కూడా ఉన్నారు. కాబట్టి అట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక లోక్సభ ఎలక్షన్స్పై ఈసీ ఫోకస్. ముసాయిదా ఓటర్ల జాబితాలో కసరత్తు షురు. జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సవరణకు 22 వరకు అవకాశం. ఫిబ్రవరి 8న తుది జాబితా విడుదల. 6 నెలల్లో అంటే మొత్తానికైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైనట్టు, దానికి సంబంధించిన విషయంలో సవరణలు చేసుకోవడానికి జనవరి 22 వరకు అవకాశం ఇస్తున్నారు. మరి చిట్ట చివరిన ఫిబ్రవరి 8వ తారీఖు నాడైతే ఓటర్ల జాబితా విడుదల చేస్తామని చెప్పేసి అయితే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఎవరైనా మీ మార్పులు చేర్పులు చేసుకునేవారు, నియోజకవర్గాలు మార్చుకునేవారు కానీ, లేదంటే మీ పేరులో ఏమైనా మార్పులు చేర్పులు, కొత్త ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళలో ముఖ్యంగా ఏ మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వారైనా కూడా జనవరి 6వ తారీఖు నుండి 22 తారీఖు వరకు వాళ్ళు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ చూసిన వెంటనే మార్పులు చేర్పులు చేసుకోండి. అది ఫిబ్రవరి 8వ తారీఖు నాడు వచ్చిన తర్వాత అది చూసుకొని చెక్ చేసుకొని మీ నియోజకవర్గం ఎక్కడుంది, మీ ఓటు ఎక్కడుందో కూడా మీరు గమనించి ఓటు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి చూసుకోండి. ఇక 6 నెలల్లో ఇండ్లు వివరాలు తెలుసుకుంటున్నటువంటి మంత్రులు.
అర్హులైన పేదలకు అందజేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చూడండి, 6 నెలల్లో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గం ఫణిగిరి గట్టులోని హౌసింగ్ కాలనీని మినిస్టర్ ఉత్తమ్తో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని అన్నారు. విచారణ జరిపించుడు కాదు, అన్యాక్రాంతమైనటువంటి భూములకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, వాళ్ళు ఎవరు కింది స్థాయి జెడ్పీటీసీలు కానీ, జెడ్పీ చైర్మన్ కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీలు కానీ, ఇట్లా ఎవ్వరు భూముల్ని కబ్జా చేసిరో ఆ కబ్జా చేసినటువంటి భూములకు సంబంధించిన విషయంలో మొత్తాన్ని తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఆ భూముల్ని, అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవడమే కాదు, వాటిని తప్పకుండా అర్హులైనటువంటి పేదలకు పంచాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఇండ్ల పంపిణీ చేసిరు ఆ భూమిని, అంటే కనీసం ఇళ్లకు జాగాలకు సంబంధించిన విషయంలో ఓ 100 గజాలో లేకపోతే ఎంతో కొంత వాళ్ళకు పంచేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి కనీసం ఈ కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ భూములైనా కూడా, ఆ ప్రభుత్వ భూములైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం వెంటనే వాటిని వెనక్కి తీసుకొని పేదలకు పంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి తప్పకుండా అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇకపోతే అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు, ఇతర ఆసుపత్రులకు రోగుల తరలింపు ఘటనపై హెల్త్ మినిస్టర్ సీరియస్, విచారణకు ఆదేశం.